హాయ్ అండి, వెల్కమ్ టు నాని మరో ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చి ఏంటి అంటే శివరాత్రి రోజు తీసిన వీడియో అనమాట. కానీ పోస్ట్ చేయడానికి అయితే కొంచెం లేట్ అయింది. ఇంకా ఆ రోజు అర్లీగా ఒక 5కి అలాగా అయితే వెళ్ళిపోయినాం. ఎందుకు అంత అర్లీగా వెళ్ళాల్సి వచ్చిందంటే చాలా జనం అయితే వచ్చేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బాబు గుండు కొట్టుకోవాలనేసి ఇంకెళ్ళాం. ఇంకా గుండంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కోనేరు అనమాట. ఇక్కడ ఏమంటే వాటర్ ఫాల్ అనమాట. ఇది అడవి దగ్గర ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. అంటే ఇంటి నుంచి అయితే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఏమి అంత వాటర్ అంతా లేదనేసి, వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనేసి ఇంకా ఇసుకలో ఒక సంచిలో వేసేసి అదేమంటే బాగా అడ్డుకట్టలాగా పెట్టేశారు. అంటే వచ్చిన వాళ్ళ జనంకంతా కూడా కొంచెం నీళ్ళు ఉన్నాయంటే ఆనందమే వేరు కదండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలా అయితే అరేంజ్ చేశారంట. కానీ ఎప్పుడూ కూడా ఏమి అంటే కన్నా వాటర్ అయితే అక్కడ ఫుల్గా అసలు చాలా బాగా పోయేది. ఇంకా బాబు అయితే కన్నా కాసేపు అయితే దాంట్లో బాగా సరదాగా కాసేపు అయితే ఆడాడు. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ జనం కూడా చాలా ఎక్కువగా వస్తారనమాట. చాలా మహిమ ఉంటుంది ఇక్కడైతే మాత్రము. మేమైతే ప్రతి అంటే జనవరి 1కి తర్వాత వచ్చి ఇలా శివరాత్రి రోజు అయితే వెళ్తాము. చాలా బాగుంటుంది. ఇక్కడ అడవి దగ్గర ఉంటుందన్నమాట. ఇది వచ్చి అంటే అడవి దగ్గర ఉంటుంది. ఇంకా పక్కన దీన్ని దాటుకొని ఇంకొక పల్లె కూడా ఉంటుంది. మాకొచ్చి ఒక 2 కిలోమీటర్సే అనమాట దూరము. నడుచుకొని కూడా వెళ్ళిపోయే వాళ్ళము. ఇక్కడ కనిపిస్తుంది కదా తెల్లగా బండలు, దానిపైన కూడా వెళ్ళేటివి అనమాట. వాటర్ అయితే మాత్రము అంత ఎక్కువగా వచ్చేటివి. కానీ ఇప్పుడైతే కొంచెం లేవన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఏమి అంటే నేను చెప్పాలనుకునేది, వాటర్ వచ్చి ఇలా వచ్చి గుడిని చుట్టూ వేసుకొని వెళ్తుంది. అది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అది కూడా చూపిస్తాను. చుట్టూ వేసుకొని వెళ్తుంది. కానీ ఎంత ఫ్లో వచ్చినా కూడా వాటర్ అయితే కానీ అక్కడ గుడికి మాత్రం ఏమీ కాదనమాట. మేము చిన్నప్పుడు ఎలా ఉన్నిందో ఇప్పటికీ కూడా అలాగే ఉందన్నమాట. అసలు ఏమి కానీ ఏమి అంటే కాకుండా అంత మహిమ అంత ఉందన్నమాట. అంత బాగా ఉంది. చాలా బాగా అనిపించింది అనమాట. ఇప్పుడు చెప్పాను కదా, అదే అనమాట. ఇది వచ్చి గుడికి బ్యాక్ సైడ్ వచ్చేది ఇదంతా కూడా. ఇక్కడ ఏమి అంటే కన్నా ఇంకా మొత్తం అంతా ఒక రౌండ్ అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడైతే దీపాలంతా కూడా వెలిగించిన్నారు నైట్ అయితే. ఇంకా ఇదే అనమాట గుడికి బ్యాక్ సైడ్. అక్కడ ముందు నుంచి వాటర్ ఇలా వచ్చి గుడిని ఇలా చుట్టూ వేసుకొని తర్వాత వెళ్తాయి. కానీ ఏమి అంటే వాటర్ అలాగే డైరెక్ట్గా కూడా పోవచ్చు. కానీ అలా పోకుండా ఏమైనా గుడి చుట్టూ వేసుకొని వెళ్ళాయి కదండి, అది అనమాట. మాకైతే ఇప్పటికీ కూడా ఆశ్చర్యం అనేది వేసింది. ఇక్కడే అనమాట దీపాలంతా కూడా వెలిగించిన్నారు. ఆ రోజు నైట్ వెలిగించినారు. అసలు చాలా చాలా బాగుంది. ఇదేమే వచ్చి ఈ వాటర్ అంతా కూడా ఎక్కడ కలుస్తుందంటే ఇంకా పీలేరులో ఒక ఏర్ అనేది వెళ్తుంది. ఆ ఏర్లో ఇదైతే కలిసిపోతుందంట. ఇది అటు నుంచి అటే ఏమంటే పించా అనేసి ఉంది, ఇంకా అక్కడికి కలిసిపోతుందంట. అసలు వాటర్ ఉంటాయో ఉండవు ఈ ఏర్ అనేసి అనుకున్నాం, కానీ కొంచెం అయితే ఉన్నాయి. చాలా బాగా అయితే హ్యాపీ అయితే అనిపించింది. ఇదంతా కూడా అదే అనమాట. అసలు దీనిపైన వెళ్ళేటివి ఎప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే కాలంతో పాటు ఇది కూడా ఏమైందంటే తక్కువైపోయింది. వాటర్ అంతా కూడా రోజు రోజుకి ఏమవుతుందంటే చాలా తక్కువగా అయితే ఇదవుతుంది. ఎప్పుడో రేర్ అనమాట ఇప్పుడైతే కొంచెం వాటర్ రావడము. ఇంకా గుడి అంతా కూడా ఒక రౌండ్ అయితే వేసిన తర్వాత ఇంకా ఇక్కడ ధ్వజస్తంభం ఉంది. ఆ ధ్వజస్తంభం దగ్గర అయితే ఇంకా బాబు మేమంతా కూడా ఇంకా అక్కడికి వెళ్ళాము. సో ఇక్కడ ఇంకొకటి దేవుడి దగ్గర ఏమంటే కొంతమంది అంటే మొక్కుంటారనమాట. ఏదైనా ఒక వాళ్ళు కోరింది నెరవేరిందంటే కానీ అన్నదానం చేయడము అవంతా కూడా చేస్తారు. ఇక్కడ స్టెప్స్ అవంతా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి. అన్నదానం చేయడం అవన్నీ కూడా చేస్తారు. అసలు మనం మార్నింగ్ వచ్చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఫుడ్ లేదేమనుకో అనేసి ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్కడ ఎంతమంది అన్నదానం అనేది చేస్తూ ఉంటారు. అసలు మాటల్లో చెప్పలేమన్నమాట, అంతమంది చేస్తూ ఉంటారు. చాలా బాగా ఉంటుంది. ఇంకొకటి పిల్లలు లేని వాళ్ళైతే కానీ అక్కడ వరపడుతూ ఉంటారు. మాకు పిల్లలు కావాలి అనేసి కూడా వరపడుతూ ఉంటారు. ఇంకా పిల్లలు కలిగిన వాళ్ళు ఏమి అంటే కానీ అక్కడ గుండు చేయించుకోవడము, తర్వాత వచ్చి ఇలా అన్నదానము వాళ్ళు ఏమైతే మొక్కున్నారో అదైతే చేయడము అవంతా కూడా చేస్తూ ఉంటారు. చాలా బాగుంటాయి. అంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు ఇదైతే ఎక్కడ తెలుసు. అసలు వెహికల్స్ తర్వాత వచ్చి అక్కడ జనము చూస్తే మాత్రం అయ్యో చాలామంది వస్తారు. ఇక్కడ ఇంకోటి ఏమి అంటే
ఇక్కడ ఈ అడవి దగ్గర ఇక్కడి నుంచి నాన్న చెప్పాడు అప్పుడే. ఇక్కడ నుంచి నాన్న మాదంతా కూడా వ్యవసాయ కుటుంబం అని చెప్పాను కదండి. సో ఆ పొలంకి ఏమంటే మంచి సతవ ఎరువులాగా ఉపయోగపడాలి ఏమంటే ఆకులు అవన్నీ వేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చి బండి తీసుకొని వచ్చి ఇంత లోతులోకి కిందకి వెళ్ళి అక్కడ కానిగ చెట్టు ఆకులు అవన్నీ కూడా కొట్టి నెత్తి మీద పెట్టుకొని మోసుకొని వచ్చి ఇంకా బండిలో వేసి తీసుకొని పోయి వరి నాటేటప్పుడు ఆ మడిలో వేయడము అవంతా కూడా చేసేవాళ్ళంట. నాన్నకు అవన్నీ కూడా ఒకసారి అయితే గుర్తొచ్చాయి. ఇంకా అవంతా కూడా చెప్పారనమాట, ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళే వాళ్ళము అని. నాకైతే అప్పటికి గుర్తులేదు, చిన్నపిల్లలు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్.